ఈ సెక్యులరిజం అనేది మనం వెస్ట్రన్ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి ఈ సెక్యులరిజం వచ్చింది మన హిందూ దేశం. అసలు ఈ సెక్యులరిజంకి హిందూ తత్వానికి ఉన్నటువంటి ఇదేంటి? అసలు సెక్యులరిజం వెస్ట్రన్ కాదు. ఇప్పుడు మతం పేరుగా జరుగుతున్నది వెస్ట్రన్. నాకు అర్థం కావాల్సింది, మీరు యూరోపియన్ హిస్టరీ చదవండి. యూరోపియన్ హిస్టరీలో జరిగింది ఏంటి? క్యాథలిక్లు, బ్రిటన్ క్యాథలిక్ అండ్ ఇంగ్లీష్. ఇప్పటికీ కూడా బ్రిటన్ రాజు ఇది ఆల్సో హెడ్ ఆఫ్ ద చర్చ్ ఈవెన్ టుడే సెక్యులర్ కంట్రీ అయినా. ఫ్రాన్స్ ప్రొటెస్టెంట్, ఫ్రెంచ్. అంటే ఒక మతము ఒక భాష పేరిట యూరోప్ కొట్టుకున్నది. యూరోప్లో జరిగినటువంటి యుద్ధాలు ఒక భాష ఒక మతం. కానీ భారతదేశంలో అనేక భాషలు, అనేక మతాలు, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు. అసలు హిందూ మతంలోనే 3 దేవతలు, అనేక రకమైనటువంటి విశ్వాసాల సమాహారంగా హిందూ మతం. కానీ మీరు ఇవాళ అలా కాదు. హిందూ మతం అంటే ఇలాగే ఉండాలి, ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ శ్లోకాన్నే చదవాలి, ఈ ఆహారాన్నే భుజించాలి. ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నాం? హిందూ మతానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్వభావాన్ని మనం దాన్ని దెబ్బతీసి మా ప్రపంచంలో ఇతర మతాలలాగా కాంగ్రిగేషనల్ రిలీజన్గా మనం మారుస్తున్నాం. కాంగ్రిగేషనల్ రిలీజన్గా మార్చడం వెస్ట్రన్ అవుతుంది తప్ప మా భారతీయత హిందూ మతం కాదు కదా. ఇక సెక్యులరిజం అంటే ఇండియాలో చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. సెక్యులరిజం అనేది మతానికి వ్యతిరేకం కాదు. మతాన్ని ధ్వంసం చేయమని లౌకిక తత్వం చెప్పదు. మతాతీత సమాజాన్ని కాదు భారతీయ లౌకిక తత్వం కోరుకునేది. భారత రాజ్యాంగ లౌకిక తత్వం కోరుకునేది మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. అందువల్లనే పూరి శంకరాచార్యులు గారు చెప్పింది అదే. అయ్యా, రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి మతాతీతంగా ఉండాలి, ముఖ్యమంత్రి మతాతీతంగా ఉండాలి. అంటే ప్రధానమంత్రికి మత విశ్వాసాలు ఉండకూడదని కాదు, ముఖ్యమంత్రి మత విశ్వాసాలు ఉండకూడదని కాదు. రాజ్య ప్రభు అధినేతగా ఉన్నప్పుడు ఆ మత విశ్వాసాలు అనేది ఉండకూడదు. అంటే రాజ్యానికి మాత్రమే మత విశ్వాసాలు ఉండవు. సో అందువల్ల ఒక వ్యక్తి తండ్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఒక రకంగా మనం ప్రవర్తిస్తాం, కొడుకు స్థానంలో కూర్చున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం. అందువల్ల ఈ 2 తేడా కదా. సో ఈ 2 తేడాలు ఉన్నట్లే వ్యక్తిగా ప్రధానమంత్రి వేరు, ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి వేరు, వ్యక్తిగా నరేంద్ర మోడీ వేరు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ. అందుకే మనం ప్రియాంబుల్లో రాసుకున్నాం సెక్యులర్ అనేటువంటి. అందువల్ల సెక్యులర్ అనేది యాంటీ రిలీజన్ కాదు. సెక్యులర్ అనేది వీ హ్యావ్ జస్ట్ చిన్నప్పటి సుప్రీంకోర్టు తీర్పు చెప్తారు, we have adopted a permissive attitude towards religion. Because India is a religious country. భారతదేశంలో మతభావాలు కలిగిన దేశం కనుక మన మతం పట్ల వ్యతిరేక భావన మన లౌకిక తత్వంలో లేదు. మతం పట్ల వ్యతిరేక భావన కాదు, మతాల మధ్య సామరస్య భావన, మతాతీతమైన రాజ్య భావన మాత్రమే లౌకిక తత్వం కోరు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు, మీకున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే బిల్డింగ్ ఎ సెక్యులర్ కంట్రీ ఇన్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ అంటారు. అంటే ఒక బలమైన మత విశ్వాసాలు కలిగిన భారతదేశాన లౌకిక రాజ్యాన్ని నెలకొల్పడమే అతిపెద్ద సవాల్ అంటారు. అందువల్ల ఎక్కడా మతానికి, ఇప్పుడు గాంధీ మహాత్ముడు మతం గురించి ఏమన్నాడు? నేను హిందువును, నేను గీతను అనుసరించే నా జీవితాన్ని గడుపుతాను. కానీ నేను కోరుకునేది నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా వారు జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటాను అన్నాడు. ఇది గాంధీ మహాత్ముడు ప్రవచించిన హిందూ మతం. మీకు దీనికి స్వామి వివేకానందుడు చెప్పిన హిందూ మతానికి తేడా లేదు. నేను ఏ మతం నుంచి ప్రతినిధిగా వచ్చానంటే నా మతములోనే సత్యం ఉందని కాదు, అన్ని మతాల్లో సత్యం ఉందని నమ్మేటువంటి మతానికి ప్రతినిధిగా వచ్చాను అన్నాడు. మీరు గాంధీ అన్న దాంట్లో వివేకానందంలో తేడా లేదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా తేడా లేదు. అందుకే ఇంతమంది చెప్పింది ఆ శ్లోకాన్ని, ఏ వ్యక్తులు ఏ దేవుళ్ళను భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారిలో ఆయా దేవుళ్ళ పట్ల
విశ్వాసాన్ని నేనే కలిగిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది హిందూ ధర్మం అనేది. అందువల్ల ఇవాళ జరుగుతున్న వ్యవహారము వాస్తవానికి మతానికి హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకం. హిందూ ధర్మ స్వభావాన్ని ఒక విద్వేషపూరిత మతంగా, ఒక అసహనంతో కూడిన మతంగా, ఒక విస్తృతమైన వైవిధ్యభరితమైన మతం కాకుండా చేస్తున్నటువంటి వ్యవహారము వాస్తవంగా హిందూ మతానికి కూడా ప్రమాదాన్ని తెస్తుంది. ఇవాళ ఆ రకమైన మీకు హిందూ మతం మరో 2000 ఏళ్ళు, మరో 20,000 ఏళ్ళు ఇలాగే ఉండాలని కోరుకున్న వారెవరూ కూడా వేల సంవత్సరాలుగా ఏ స్వభావం హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టిందో దాన్ని వ్యతిరేకించకూడదు, దాన్ని కోరుకోవాలి. అందువల్ల అది కదా మన ఉన్న గొప్పతనం. ఇవాళ మతం ఒకటే కాదు, ఒక్కసారి ఈ మతపరమైన రాజ్యభావనలో ఇంకో సమస్య కూడా ఉంది. అది ఆధునిక రాజ్యాంగబద్ధమైన విలువలకు వ్యతిరేకం, రాచరికాన్ని సమర్థిస్తుంది. మీకు మతం ఎక్కడ కూడా గమనించండి, నేపాల్లో హిందూ దేశంగా ఉన్న రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు. ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు, గమనించండి. ఎందుకు లేదు మరి? నేపాల్లో హిందూ దేశంగా ఉన్నప్పుడు రాజు పాలించాడు. భారతదేశంలో కూడా హిందూ మత భావాలను ప్రచారం చేసే రాజకీయ పార్టీలు నేపాల్లో రాచరికాన్ని సమర్థించారు. మన దగ్గర ఎందుకు? మీకు 1960s ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వము రాజభరణాలు రద్దు చేస్తే వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్, ప్రస్తుత బీజేపీ. అంటే రాజులకు భరణాలు ఇవ్వాలని కోరుకున్నారు. అంటే మీకు మత రాజకీయాలకు, రాచరిక భావాలకు ఉన్న రిలేషన్షిప్ చెప్తున్నాను నేను. నేపాల్ ఉదాహరణ చెప్పాను, రాజభరణాలు. నిన్న కాక మొన్న సెంగోల్ ఏంటి? ధర్మదండమే కాదు, అది రాచరికానికి కూడా ప్రతీక. దాని ఆధునిక ప్రజాస్వామిక దేవాలయంలో పెట్టారు. అక్కడ పెట్టాల్సింది భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని పెట్టాల్సింది పోయి రాచరికానికి మతపరమైన శాంక్షన్ ఇచ్చినటువంటి సెంగోల్ని తీసుకెళ్ళి పెట్టాను. అంటే అది పెట్టి మళ్ళీ ఏమన్నాడు అమిత్ షా, తమిళనాడుకి వెళ్ళి సెంగోల్ పెట్టినందుకు మాకు ఓట్లేయండి అన్నాడు. అంటే సెంగోల్ పెట్టడమైనా, రామ మందిరాన్ని నిర్మించడమైనా ఓట్ల కొరక. ఇప్పుడు అదే చెప్తున్నారు, ప్రతిపక్షాలు కూడా అదే చెప్తున్నారు. కేవలం ఈ ఈవెంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైన సీట్లు తేల్చుకోవాలనేటువంటిది నిజంగా ఆ పరిస్థితి ఉందా? అంటే భారతదేశంలో కేవలం మతపరంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మనకి ఇక్కడ మతం ఒకటే కాదు, మనకు అర్థం కావాల్సిందంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు మతరాజ్యములో ఆధునిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరికాన్ని అంగీకరించే స్వభావం ఉంటుంది. అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మతరాజ్యం రాచరికాన్ని కోరుకుంటుంది. అందుకే మీరు గమనించండి, కాశీలో నరేంద్ర మోడీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే పురోహితులు రాజాసాహెబ్కు జై అన్నారు. అంటే ఇది ఎక్కడ, ఏ లక్షణం ఇది? రాచరిక లక్షణం అది. ఎందుకంటే రాచరికంలోనే రాజుకు జై అంటారు, ప్రజాస్వామ్యంలో రాజుకు జై అన్నారు, మతంలో కూడా రాజుకు జై అన్నారు, దైవానికి మాత్రమే జై అన్నారు. అసలు హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే, ఒకవేళ దైవమే ధర్మాన్ని తప్పితే దైవం ప్రివేల్ కాడు, ధర్మమే ప్రివేల్ అవుతుంది. ఇంత గొప్ప మతం, దైవమే ధర్మాన్ని తప్పితే. ఒకవేళ ఏదైనా కారణం రీత్యా ధర్మ విరుద్ధంగా దైవం ప్రవర్తిస్తే ధర్మమే పై ఉంటుంది తప్ప దైవం కాదు. దైవం కూడా శిక్షారుడే, భగవంతుడు కూడా శిక్షారుడే ధర్మాన్ని తప్పితే. అందువల్ల ధర్మానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు దైవం కన్నా కూడా. సో అలాంటి మతం రాచరిక భావాలే కాదు, ఇందులో మీరు మతరాజ్యానికి ఎప్పుడు కూడా ఒకే భాష కూడా ఉంటుంది. మీరు బ్రిటన్లో కాథలిక్ వాదమే కాదు, ఇంగ్లీష్ వాదం, ఫ్రెంచ్లో ఫ్రెంచ్ వాదం, భారతదేశంలో కూడా మీరు గమనించండి హిందూ వాదం. హిందీని వేరుగా చూడడం లేదు. అంటే ఒక మతాన్ని మాత్రమే కాదు, ఒక భాషను కూడా మతరాజ్యం కోరుకుంటుంది. మీరు గురు గోల్వాల్కర్ రాసిన వి అండ్ అవర్ నేషన్హుడ్ చదవండి, అందులో క్లియర్గా ఉంటుంది ఒకే మతం, ఒక భాష, ఒక సంస్కృతి అని. ఇది భారతీయత కాదు. మరి మీరు అమిత్ షా ఏమన్నాడు? హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. రాజ్యాంగం ఏమంటుంది? రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలు భారతీయ ఆత్మ. సో నా తెలుగు, నేను అందుకే ఆ రోజుల్లో అన్నాను, హిందీ భారతీయ ఆత్మ అయితే నా తెలుగు ఏమవుతుంది? ప్రేతాత్మ అవుతుందా? ఏం కావాలి నా తెలుగు?
అందువల్ల అక్కడ మతరాజ్యం కేవలం ఒక మతాన్ని రాచరికాన్నే కోరుకోదు, ఒక మత ఆధిపత్యాన్నే కోరుకోదు, అట్లా అనుకున్న ఒక భాషాపరమైన ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది. అట్లా అనుకున్నప్పుడు సాంస్క్రిటే మన భారతదేశానికి ఇది సాంస్క్రిట్. అందుకనే కదా భాషాపరమైన ఆధిపత్యం కాదు, ఇంకోటి చెప్తాం గొప్ప కులపరమైన ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. Yes. మళ్ళీ అది ఇంకా ప్రమాదకరం. మీకు దానికి ఉదాహరణ చెప్తాను నేను. మధ్యప్రదేశ్లో ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు ఇవ్వద్దు అని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది, ఎస్ బీజేపీ ప్రభుత్వం. కోడిగుడ్లు ఇవ్వద్దని. కోడిగుడ్లు తినడం అనేది తప్పు అని హిందూ మతంలో మెజారిటీ భావిస్తారా? భావించారు. ఎవరు భావిస్తారు? హిందూ మతంలో ఉన్న అగ్రకుల వ్యవస్థలో ఉన్న, అది కూడా కొద్దిమంది ఇలా అగ్రకులాల్లో కూడా గుడ్డేది చికెనే తింటున్నారు. ఎస్ అంటే కొద్దిమంది ఆహార అలవాట్లను నీవు మొత్తం ప్రజల ఆహార అలవాట్లుగా మారుస్తున్నావు. Yes. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాకాహారిని. Yes. నేను చాలా స్ట్రిక్ట్ వెజిటేరియన్. గుడ్డు కూడా తిన్నాను నేను. Yes. తినకూడదని కాదు, నాకు ఇష్టం ఉండదు. ఎస్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ నేను చెప్తున్నాను. నా ఆహార అలవాటు ఈ దేశంలో అత్యధిక ప్రజల ఆహార అలవాటు కాదు. ఎస్ నా ఆహార అలవాటు అత్యధిక ప్రజల ఆహార అలవాట్ల పైన రుద్దకూడదు. Yes. కానీ జరుగుతుంది ఏంటి? ఇవాళ మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాక ఏం చేస్తున్నారు? అక్కడ ఇదొరు, మధ్యప్రదేశ్లో ఇదొరు కూడా ఉంది. కోడిగుడ్డు నిషేధించడం కాదు, ఇవాళ ఎన్ ఎగ్ ఎ డే కీప్ ద డాక్టర్ అవే అంటారు. ఎన్ యాపిల్ ఎ డే లాగానే ఎస్ మీరు అసలు మెజారిటీ ప్రజలు కాదు, 90% హిందువులు మాంసాహారులు, ఎస్ శాకాహారులు కారు. ఎస్ సో 90% హిందువులు మాంసాహారులైనప్పుడు కేవలం అగ్రకుల అహంకార ఆధిపత్యానికి ప్రతీకగా ఉండే ఆహార అలవాట్లను మొత్తం హిందువులపై ఎలా రుద్దుతాం మేము? ఎస్ అంటే మతరాజ్యం అనేది కేవలము రాచరికాన్ని మాత్రమే కోరుకోదు, భాషాపరమైన ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. భాషాపరమైన ఆధిపత్యమే కాదు, కులపరమైన ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది. తర్వాత ప్రాంతాల మధ్య ఉండే వైవిధ్యాన్ని కూడా అంగీకరించదు. Yes. మీరు గమనించండి, ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొట్టండి తరుణ్ విజయ్ కామెంట్స్ ఆన్ సౌత్ ఇండియా అని కొట్టండి, ఇప్పటికీ వస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు బ్లాక్గా ఉంటారు, అయినా మేము వారితో కలిసిలేమా అన్నాడు ఆయన. తర్వాత ఉపసంహరించుకున్నాడు, కాదని నేను అంటలేను. Yes. కానీ ఆ భావం ఏంటి అంటే ఉత్తర భారతదేశ ఆధిపత్యం. అందులో కూడా మీరు గమనించండి, Yes. అంటే భాషాపరమైన ఆధిపత్యమే కాదు, ప్రాంతపరమైన ఆధిపత్యం. కానీ హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే అనేక ప్రాంతాల్లో అనేక ఆచారాలు ఉంటాయి. Yes. మేము ఇటీవల ఒక తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి వివాహానికి సంబంధించిన ముందు అంటే పత్రిక పెట్టుకుంటారు కదా, అవును, ఆ కార్యక్రమంలో ఉన్నాను నేను. తెలంగాణ పురోహితుడు ఏమంటున్నాడు? ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు. ఆంధ్ర పురోహితుడు ఏమంటున్నాడు? కాదు, ముహూర్తానికి పెళ్లి తాళి కట్టాలి అని. ఎస్ ఇద్దరు హిందువులే, ఇద్దరు పురోహితులే, ఇద్దరు సద్బ్రాహ్మణులే, వేదాలు చదివిన వాళ్ళే. ఎస్ కానీ ఇద్దరిలో కూడా అంత తేడా ఉంది. ఎస్ ఒక తెలంగాణ పురోహితుడేమో జీలకర్ర బెల్లాన్ని పెట్టాలి. మనకు అదే కీలకమైన తెలంగాణలో జీలకర్ర బెల్లమే పెడతారు ముహూర్తానికి. అంతే. మీరు గమనించండి, జీలకర్ర బెల్లం పెట్టినాక కొంత గ్యాప్ వస్తుంది. అవును, ఆ గ్యాప్ పీరియడ్ లో వేదికనెక్కి మనం వధువులను కూడా ఆశీర్వదిస్తాం, అక్షింతలు వేస్తారు అందరూ. అక్షింతలు ఇస్తారు, మంగళసూత్రం కట్టేదా కూడా ఉండని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అవును, జీలకర్ర బెల్లం పెడితే ఇక తంతు అయిపోయినట్టు. అంత అయిపోయినట్టే. ఇక్కడ తర్వాత మంగళసూత్రం కడతారు. కానీ ఆంధ్రలో అలా కాదట. ఆంధ్రలో పురోహితుడు చెప్పింది లేదు, ముహూర్తానికి ఖచ్చితంగా మంగళసూత్రమే కట్టాలి. అంటే ఆచారాల్లో ఉన్న తేడా. అంటే హిందూ ధర్మాన్ని, హిందూ మతం ఆధారంగా వివాహం చేసుకోవడంలో కూడా ఇన్ని తేడాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని లేదు నా జీలకర్ర బెల్లమే కావాలి అని ఒక తెలంగాణ వాళ్ళు, లేదు నా మంగళసూత్రమే ముహూర్తం అనే దాన్ని మనం కోరుకుంటామా? అయ్యా, హిందూ మతం అది అంగీకరించదు. అందుకే అన్నారు కదా, ఆకాశాన్ని చర్మంగా ధరించమని అన్న ఒక గొప్ప మతం ఇది. అందువల్ల మీకు నేను ఇతర సందర్భాలు కూడా చెప్పాను. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు ఒకే ఒక్క శ్లోకంలో చెప్తాడు. ఒక శ్లోకంలో మొత్తం చెప్పండి, ఒక్క శ్లోకం కాదు, 6 శ్లోకంలో చెప్తాడు. కోటి గ్రంథాల సారం, ఒక మహాభారతం కాదు, కోటి గ్రంథాల సారం. నేను సంస్కృతం వచ్చిన వానికి కాదు, మీరు ఎవరికైనా మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఏ పెద్దవాళ్ళని చెప్తారు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. ఇది కోటి గ్రంథాల సారం 6 శ్లోకంలో చెప్తున్నా అంటాడు వేదవ్యాసం.
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరిపీడనం. ఇవాళ పరపీడనం పాపమని మహాభారతంలో వేదవ్యాసులు చెబితే ధర్మ సంస్థలో ఏం చెప్తున్నాం? హింస, విద్వేషం. ఎస్, ఇది మహాభారతం వివక్షత అవన్నీ ఇది మహాభారతం అంగీకరిస్తుందా? అంగీకరించు. వేదవ్యాసులు అంగీకరిస్తాడా? ప్రశ్నిస్తే దైవద్రోహి, ధర్మద్రోహి అంటారు. కానీ మహాభారత కథ ఓ కుక్క జనమేజయుణ్ణి, అవును, అంటే అర్జునుని మునిమనవడైన జనమేజయుణ్ణి ప్రశ్నించడంతో మొదలవుతుంది. ఆదిపర్వంలో సారమేయ వృత్తాంతం చూడండి మీరు. ఓ కుక్క ప్రశ్నిస్తుంది, ఏ తప్పు చెయ్యని నా బిడ్డను ఎందుకు కొట్టారు మీరు అని ప్రశ్నిస్తుంది. ఎస్, మీకు మహాభారతంలో జొన్నపిండి కథ ఉంటుంది. అవును, జొన్నపిండి కథ ఏంటంటే, కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవారు. జీవితమంతా ఆయన ధర్మంతో గడిపాడు. ఆ ఊరిలో ఉన్న జొన్న చెట్ల చేన్ల దగ్గరికి వెళ్ళి, పొలాల దగ్గరికి వెళ్ళి ఆ పడిపోయిన జొన్నలు ఏరుకొని తినేవారు. సో ఒక అతిథి ఎవరైనా వస్తే తాము ఆగి అతిథి పెట్టేవారు. ఒకరోజు వీళ్ళు కరువు వస్తుంది, చాలా అసలు ఎక్కడ ఏమీ దొరకదు, చివరకు కొన్ని జొన్నలు దొరికితే పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళు నలుగురు, తండ్రి, తల్లి, కొడుకు, కోడలు. వాళ్ళు తినే సమయానికి అతిథి వస్తాడు. అతిథికి భర్త తన పాలు పెడతాడు. అప్పుడు ఆయన ఇంకా ఆకలి తినకపోతే భార్య పెడుతుంది, కొడుకు పెడతాడు, కోడలు పెడతాడు. అక్కడ కొంత జొన్నపిండి చిలికిపోతుంది. ఆ చిలికిన జొన్నపిండి పైన ఒక ముంగీస తన శరీరాన్ని అటు ఇటు పొర్లుతే అది కేవలం సగం శరీరమే కవర్ చేస్తే, ఆ జొన్నపిండి ప్రభావంతో, అంతటి ధర్మమూర్తి గృహంలో జరిగిన కార్యక్రమంలో జొన్నపిండి ప్రభావంతో ఆ ముంగీస సగం శరీరము బంగారు వర్ణం అవుతుంది. అప్పుడు మిగతా సగం బంగారు వర్ణం కావటానికి కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత చక్రవర్తిగా ధర్మరాజు పట్టాభిషేకం చేశాక అశ్వమేధ యాగం చేస్తారు. ఆ అశ్వమేధ యాగం ఒక గొప్ప యాగం, అనేక రకాల పుణ్యాలు ఇస్తే అద్భుతమైన యాగం. అలాంటి అశ్వమేధ యాగంలో అనేక ధర్మకోవిదులు, పండితులు, మహాపండితులు, ధర్మ గురువులు హాజరయ్యారు కనుక ఆ అశ్వమేధ యాగశాలలో పొర్లితే తన మిగతా శరీరము బంగారు వర్ణమై తన ఆశతో వస్తుంది, కానీ జరగదు. అప్పుడు ఆ ముంగీస వచ్చి ధర్మరాజు కొలువులో అందరి ముందర చెప్తుంది, ఈ అశ్వమేధ యాగం, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం కన్నా ఆ పేద బ్రాహ్మడు ఇంట్లో జరిగిన దానమే గొప్పది అంటే. ఇదయ్యా మహాభారతం, ఇదయ్యా హిందూ మతం, ఇదయ్యా హిందూ ధర్మం. హిందూ ధర్మం ఎగ్జిబిషన్ దాన్ని కోరుకోదు. హిందూ ధర్మం రాడికలైజేషన్ కోరుకోదు. హిందూ ధర్మం అథారిటేరియన్ కోరుకోదు. ఏ దేవుని ఆధిపత్యాన్ని కోరుకోదు, ఏ మత గ్రంథం ఆధిపత్యాన్ని కోరుకోదు, ఏ ఆరాధనాస్థల ఆధిపత్యాన్ని కోరుకోదు. ఇది హిందూ మతం అనేది. సో ఈ చరాచర జగత్తులో, ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి మరో జీవరాశిపై ఆధిపత్యం చెలాయించకూడదు అని ఈశా ఉపనిషత్తులో చెప్తారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే పరులను పీడించడమే పాపం అని చెప్పినటువంటి హిందూ మతం గొప్పదియా? ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం గొప్పది? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు నిజమైన హిందూ? ఎవరు నిజమైన హిందూ ధర్మానికి ప్రతినిధి? సార్వజనీనమైన, విశ్వజనీనమైన, వైవిధ్యభరితమైన హిందూ ధర్మాన్ని కోరుకుందామా? లేదు అగ్రకుల ఆధిపత్య, ఒకే భాష, ఒకే ఆహార అలవాట్లు, ఒకే నాయకుడు, ఒకే రాచరిక విలువలతో కూడిన మతాన్ని కోరుకుందామా? ఇది కదా మన ముందున్న ప్రశ్న. అంటే ప్రజల మనోభావాల్ని బలవంతంగా ఒకవైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు, అంటే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక భారతదేశమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది. ఎందుకంటే కోట్లాది మంది, అనేక మతాల వారున్న దేశం అనేది, అనేక విశ్వాసాలున్న దేశం అనేది, ఖచ్చితంగా అనేక భాషలు మాట్లాడే దేశం అనేది. ఇలాంటి దేశంలో ఏ ఒక్క భాష కానీ, ఏ ఒక్క మతం కానీ, ఏ ఒక్క జాతి కానీ తామే అధిపతి అని అనుకుంటే ఈ దేశం ఐక్యంగా ఉండదు. నిజమైన దేశభక్తులు ఆలోచించాల్సింది, ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేది పౌరసత్వం, మతం కాదు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేది రాజ్యాంగం, కులం కాదు. అందువల్ల ధర్మము దైవము మధ్య ఘర్షణ ఏర్పడితే ధర్మమే నిలుస్తుంది, దైవం కాదని చెప్పిన భారతీయత. అలాంటప్పుడు రాజ్యాంగానికి మతానికి ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే ప్రివేల్ అవుతుంది.
సో అంటే మతం నీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం. నీ వ్యక్తిగత జీవితాన్ని పరిపుష్టం చేసేందుకు, ప్రక్షాళన చేసేందుకు, పునీతం చేసేందుకు మతం నీకు స్ఫూర్తినివ్వాలి. కానీ ఈ దేశ ప్రభుత్వాలు మాత్రం రాజ్యాంగబద్ధంగానే నడవాలి. అందువల్ల మతాతీత సమాజం కాదు నేను చెప్పేది, మతాతీత రాజ్యం కావాలి.